ఇక బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో హీరో విజయ్ దేవరకొండకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 11న విచారణకు రావాలని ఆదేశించింది. అయితే ముందస్తు కార్యక్రమాలు సినిమా షూటింగ్లో ఉన్న కారణంగా ఆ రోజున విచారణకు హాజరు కాలేదని విజయ్ దేవరకొండ ఈడీకి సమాచారం ఇచ్చారు. మరో తేదీ కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 11న ఖచ్చితంగా విచారణకు రావాలంటూ తాజాగా స్పష్టం చేసింది. ఇదే కేసులో రానా దగ్గుబాటిని అదే రోజున విచారించనుంది. పూర్తి వివరించేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధుకున్నారు. కుమార్, ఇంకా ఈడీ ఏం చెప్పింది? సతీష్, ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు బెట్టింగ్ యాప్స్ కేసు సంబంధించి ఇప్పటికే ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు సినీ సెలబ్రిటీలతో పాటు యూట్యూబర్స్ అలాగే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్పై ఇప్పటికే కేసులు కూడా నమోదని, ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరంలోని ఇటు సైబరాబాద్లోని మియాపూర్తో పాటు పంజాగుట్లో ఈ కేసులు అయితే నమోదని, అలాగే సినీ సెలబ్రిటీలకు సంబంధించి 29 మందిపై ఇప్పటికే ఈ కేసులు కూడా నమోదని, అలాగే మరొక పక్క ఇప్పుడు తాజాగా ఈడీ కూడా దీనిపై దర్యాప్తు అయితే ముమ్మరం చేసిందనే చెప్పొచ్చు. ఇప్పటివరకు కూడా 29 మందిపై ఈసీఐఆర్ కూడా నమోదు చేసింది. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి సంబంధించి ఏదైతే ఇటు సెలబ్రిటీలు అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశారు కాబట్టి వాళ్ళు ఈ మనీని అన్ని ఎలా ట్రాన్స్ఫర్లు చేసుకున్నారు, ఏ విధంగా ఈ మనీని స్పెండ్ చేశారనే దానిపై ఎంక్వైరీ చేయడానికి ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా ఈసీఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఇటు ఈడీ అధికారులు కొంతమందికి నోటీసులు కూడా జారీ చేశారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు దగ్గుపాటి రానాకి ఈ నెల 23వ తారీఖుని విచారణకు హాజరవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. అలాగే 30వ తారీఖుని ప్రకాష్ రాజ్కి, అలాగే 6వ తారీఖుని విజయ్ దేవరకొండకి, అలాగే 13వ తారీఖుని అంటే వచ్చే నెల 13వ తారీఖుని మంచు లక్ష్మికి విచారణకు హాజరవ్వాలంటూ కూడా నోటీసులు అయితే జారీ చేశారు. కానీ ఇప్పటికే రానా తనకి షూటింగ్ ఉన్న నేపథ్యంలోనే మొన్న 23వ తారీఖుని విచారణకు అయితే హాజరు కాలేదు. ముందస్తుగానే ఇటు ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలోనే ఈడీ అధికారులు వచ్చే నెల 11వ తారీఖుని విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలంటూ కూడా ఇటు ఈడీ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే మరొక పక్క ఇటు రానా కాకుండా ఇటు విజయ్ దేవరకొండ కూడా ఆగస్టు 6వ తారీఖుని ఈడీ విచారణకు అయితే హాజరు కావాల్సి ఉంది. కానీ ముందస్తుగానే తనకు ఆ సమయంలో షూటింగ్ ఉందంటూ కూడా ఇటు విజయ్ దేవరకొండ కూడా ఈడీకి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఇటు ఈడీ అధికారులు కూడా సానుకూలంగా స్పందించి దీనికి సంబంధించి విజయ్ దేవరకొండను వచ్చే నెల 11వ తారీఖుని ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇటు మరొకసారి నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నెల 30వ తారీఖున వచ్చేసి ప్రకాష్ రాజ్ని అయితే విచారించనున్నారు. అలాగే వచ్చే నెల 13వ తారీఖుని మంచు లక్ష్మిని కూడా విచారించనున్నారు. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి సంబంధించి ఇప్పటికే ఇటు ఈడీ అధికారులు ఇటు గూగుల్తో పాటు మోటాకు కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. యాక్చువల్గా ఈ నెల 21ని వీళ్ళు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. కానీ ఆ సమయం తమకు కుదరదంటూ కూడా ఇటు ఈడీకి రిప్లై ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల 28వ తారీఖుని ఇటు గూగుల్తో పాటు మోటార్ సంస్థలకు కూడా విచారణ చేసేందుకు కూడా నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి సంబంధించి ఇటు ఏదైతే గూగుల్ ప్లాట్ఫామ్లో కూడా మొదటగా తన గూగుల్ సెర్చ్లో కూడా ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్ లింక్స్ను కూడా పెట్టి వాళ్ళు ప్రమోట్లు చేసినట్టు ఈడీ అధికారులు అయితే గుర్తించారు. అలాగే మరొక పక్క ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్లోని ముసుగులో పడి చాలామంది తన ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా లక్షల్లోని ఈ బెట్టింగ్ యాప్స్లోని బెట్టింగ్ పెట్టి ఆ డబ్బులు పోగొట్టుకొని చాలామంది ఇటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, చాలామంది ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టుకొని వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనేది బ్యాన్ చేయాలంటూ కూడా గతంలోని ఇటు సజ్జనర్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత దీనిపై లా అండ్ ఆర్డర్లో ఇప్పటికే కేసులు కూడా నమోదు చేశారు కాబట్టి దీనిపై పూర్తి విచారణ అయితే కొనసాగుతుంది. ఈలోపు ఈడీ అధికారులు కూడా దీనిపై ఈసీఆర్ కూడా నమోదు చేశారు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా విచారించనున్నారు. ఎందుకంటే హవాలా ద్వారా మనీ లాండరింగ్ జరిగిందంటూ కూడా దీనిపై ఈడీ అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. దీని ప్రకారం చూసుకున్నట్టయితే వీళ్ళందరినీ విచారిస్తే కనుక ఈ కేసులోని ఈ మనీ లాండరింగ్ జరిగిందా లేదా, అలాగే బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఎంత అమౌంట్స్ వీళ్ళైతే తీసుకున్నారనే దానిపై ప్రస్తుతం ఈడీ ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. వీళ్ళ ఎంక్వైరీకి వచ్చిన సమయంలోని ఇటు అగ్రిమెంట్స్ అంటే ఆ బెట్టింగ్ యాప్స్తో సంబంధించి అగ్రిమెంట్ ఏ విధంగా చేసుకున్నారు, మనీ ఏ రూపంలో తీసుకున్నారు, అలాగే ఆ బ్యాంకు ఖాతాలకు సంబంధించి లావాదేవీలు మొత్తం కూడా ఎంక్వైరీకి వచ్చిన సమయంలో తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్. రైట్, థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్ యూ అజీం, రాజ్ కుమార్, అలాగే నరేష్ ఫీల్డ్ రిపోర్ట్ అందించినందుకు. ఇది వాళ్ళ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్. నిజం ఇదే మైసం.